1 and Gen 2 and Gen 3 పూజాస్కి చాలా నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్ ఉంది. దెన్ ఐ టోల్డ్ తీసుకోండి, బాగుందా బైక్? అవునా? ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. So yes, finally it's here, the mighty Suzuki Hayabusa GSX 1300R. So we sold the GSX-R 1000 and got the GSX 1300R. ఇది ఎందుకు తీసుకున్నా ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ద బైక్ రివీల్ అండ్ ద బైక్. ఇప్పుడు ఇక్కడ దీని డాష్ చూడండి, సచ్ అ బ్యూటిఫుల్ డాష్ ఇట్ ఈస్. అది చూసిరా? ఇప్పుడు చూడండి ఫ్యూల్ ఇంకా హీట్ది, బాబా బాబా. అండ్ దిస్ బైక్ హ్యాస్ వన్ ఆఫ్ ది బ్రూటల్ కోల్డ్ స్టార్ట్స్. అసలు చాలా లౌడ్ అయిపోతుంది, బాబా 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 బా. సో దిస్ థింగ్ హ్యాస్ ఎ ఫుల్ సిస్టమ్ యాక్రా ఫర్ విచ్ 4 cylinders వెళ్ళి ఒకటే పైప్కి జాయిన్ అయ్యి ఎండ్ క్యాన్కి వెళ్తుంది డైరెక్ట్. వాట్ ఏ బ్యూటీ బ్రో, వాట్ ఏ బ్యూటీ. జస్ట్ లుక్ ఎట్ దిస్, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఫారెన్లో యాక్చువల్లీ ఇది డిఆర్ఎల్స్ కూడా వస్తాయి, మనం కూడా అది ఎట్లా ఒకట్లా చేపియాలి. జుగాడ్ సంథింగ్ ఉంటుంది, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ద ఈసీయూ, ఇఫ్ ఇట్ ఈస్ ద లైటింగ్ యూనిట్ ఆర్ ద క్లిప్స్. ఇది కూడా దీనిలో ఆల్రెడీ బల్బ్ మెకానిజం అన్నీ ఉంటాయి, కేబుల్ వైరింగ్ అవన్నీ ఉంటాయి, జస్ట్ ఎనేబుల్ చేయాలి. ఐ డోంట్ నో వై సుజుకి హ్యాడ్ టు టర్న్ ఇట్ ఆఫ్ ఫర్ ఇండియన్ స్పెక్. సో వర్షం పడేటట్టుంది, వర్షం పడేటప్పుడు వీ హ్యావ్ టు గో ఫినిష్ అవర్ బ్లాగ్. అసలు చూడండి దీని ఏరో కూడా మొత్తం ఇలా వెళ్తూ, ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ, బా. నాకు దీని టైల్ సెక్షన్ కూడా అసలు చాలా నచ్చింది. జస్ట్ లుక్ ఎట్ దోస్ లైట్స్ అండ్ ఆల్, బా బ్యూటీ బ్యూటీ ఈ బైక్ అయితే అసలు. సో గాయ్స్, జస్ట్ లుక్ ఎట్ దిస్ హోల్ డిస్ప్లే, ఇదంతా మన బైక్ పైన. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే యూ గైస్ విల్ లవ్ ఇట్ ఈ వీడియోస్లో. అసలు మ్యాడ్ ఎగ్జాస్ట్. దీని అంత బ్యూటిఫుల్ సౌండింగ్ ఇన్లైన్ 4 నా బైక్ అని చెప్పట్లేదు, జెన్యూన్గా దీని అంత బ్యూటిఫుల్ సౌండింగ్ ఇన్లైన్ 4 అయితే నేను ఇన్లే. ఐ డోంట్ నో, లైక్ maybe it is because of the long can Acra. So this beautiful sound is coming from the long can full system long can Acra కాబట్టి it's very bassy. ట్రెబుల్ చాలా తక్కువ ఉంది, బైక్ ఫుల్ బేసీ ఉంది అనమాట. బా వింటున్నారా క్విక్ షిఫ్టర్? సో ఈ వీడియో జస్ట్ వచ్చేసి లైక్ ద బైక్ రివీలింగ్, దీని జస్ట్ చిన్న రైడ్ ఎక్స్పీరియన్స్ లాగా, అంతేగాని జిఎస్ఎక్స్ ఎందుకు అమ్మాను, ఇది ఎందుకు అనేది అంతా తర్వాత చేద్దాం. డిఫరెన్సెస్ ఏంటి, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద స్పెక్స్ అండ్ ఆల్. అసలు ఈ బైక్కి ఎలా ఎండ్ అప్ అయ్యారనేసి ఐ విల్ టెల్ యూ. మేము వీఆర్ లుకింగ్ ఫర్ ZX 10R and S1000s అనమాట. వెళ్ళాను, S1000 నడిపాను, ZX 10R నడిపాను, లాట్ మోర్ బైక్స్. ఫైర్ బ్లేడ్ నడపలేదు, మిగతా అవన్నీ చూసాను. చాలామంది వాంటెడ్ మీ టు గెట్ ఫైర్ బ్లేడ్ కూడా, కానీ ఫైర్ బ్లేడ్ ఫస్ట్ థింగ్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ బైక్స్, అది కూడా చాలా ఓల్డ్ ఉన్నాయి. అగైన్ ఐ డోంట్ వాంట్ టు లైక్ గో విత్ ద ఓల్డర్ బైక్స్. అయిపోయింది దాన్ని నాకు, లైక్ ఐ హ్యాడ్ ఫన్ అండ్ ఆల్. సో ఈసారి ఐ వాంటెడ్ సంథింగ్ విత్ ఎలక్ట్రానిక్స్. నాకు బేసిక్గా మన ఇండియన్ రోడ్స్ పైన అంత నమ్మకం రావట్లేదు టు రైడ్ నాన్ ఎలక్ట్రానిక్ రా బైక్ అండ్ షో ఆఫ్. మన రోడ్లు అలాంటి రోడ్లు కాదు. ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఆల్ దోస్ స్టఫ్ కూడా. సడన్గా ఎవడు అడ్డు వస్తాడు, సడన్గా ఇది అవుతుంది, అటు చాలా చాలా హెడేక్. ఐ యూస్ టు నెవర్ లైక్ ఎంజాయ్ రైడింగ్ ఇట్. ఐ యూస్ టు ఆల్వేస్ బి లిటిల్ స్కేర్డ్, ఎక్కడ ఏమైపోతుందో అని చెప్పేసి చాలా అంటే చాలా కంట్రోల్డ్గా నడుపుకుంటుండే, కంట్రోల్ చేసుకుంటుండే. ఇదేంటంటే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ మీ బైక్. ఇవ్వండి లిటరలీ ఇలా నేను జిఎస్ఎక్స్లో ఎప్పుడు పోలేను. ఇలా దీనిలో హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళగలుగుతా వితౌట్ ఎనీ టెన్షన్. నాకు అసలు దీని స్టాక్ ఎగ్జాస్ట్ కూడా ఉందన్నమాట నా దగ్గర. ఐ వాంట్ టు పుట్ ద స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టి, లైక్ ఐ వాంట్ టు సీ దోస్ డ్యూయల్ ఎగ్జాస్ట్. బా వినిపిస్తుందా మీకు అసలు ఆ క్విక్ షిఫ్ట్? ఐ డోంట్ నో ఇఫ్ ద మైక్ ఈస్ డూయింగ్ జస్టిస్ బ్రో. వర్షం పడేటప్పుడు తొందరగా వెళ్ళి వీ హ్యావ్ టు గో గెట్ ఇట్. జస్ట్ బ్యూటీ బ్రో, బ్యూటీ. ఐ లైక్. నాకేంటంటే దీన్ని డిజిటల్ డిస్ప్లేలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఉంది, అండ్ అనలాగ్లో కావాల్సిన యాక్చువల్ స్టఫ్ అంత ఉంది. జస్ట్ లిజన్ టు ద సౌండ్.
అండ్ దీని రోడ్ ప్రెజెన్స్ అయితే మ్యాడ్ రోడ్ ప్రెజెన్స్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఒక పూజా నుంచి మనకి ఇంత రోడ్ ప్రెజెన్స్ వస్తుందని. ఏదైనా హోటల్ లేదంటే కెఫేల ముందు పెడితే వాళ్ళ తీయమని చెప్పట్లేదు, వాళ్ళే ఇక్కడ పెట్టుకోండి అంటున్నారు. దాంతోపాటు రోడ్ పైన వెళ్ళే జనాలు అందరూ అడుగుతున్నారు ఈ బైక్ గురించి. అండ్ తిరిగి మళ్ళీ తిరిగి చూస్తున్నారు. ఐ నెవర్ గాట్ దట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎన్ S1000 ఆర్ ఎనీ అదర్ బైక్. చెప్తున్నా, మేబీ వన్ థింగ్, దిస్ బైక్ లుక్స్ వే టు హ్యూజ్ ఆన్ ద రోడ్. నాకైతే ఇది ఒక బోట్ లెక్కన అనిపిస్తుంది, అంత పెద్దగా ఉంటుంది. బా ఈవెన్ ద బ్రేకింగ్ ఈజ్ సో గుడ్. దీనికి బ్రెంబో స్టైలిమా క్యాలిపర్స్ ఉన్నాయి, దే ఆర్ మెంటల్. నేను చెప్తున్నా కదా పూజా గురించి ఆన్లైన్లో ఐ డోంట్ నో వై, బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ లైక్ మిస్లీడింగ్ కంటెంట్ అని చెప్పచ్చు. దీన్ని ఏంటంటే చాలా పెద్ద బండిరా, ఎంతో దున్నపోతు బండిరా, దీన్ని నడపలేమురా, లా ఉంటుంది, దీన్ని హ్యాండిల్ చేయలేము. పూజా ఇస్ నాట్ మెంట్ ఫర్ పూజా ఇస్ లైక్ ఎవరైతే సూపర్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యి జనరల్గా ఎవరైతే జనరల్గా స్పోర్ట్స్ నడపాలనుకుంటున్నారో విత్ సూపర్ స్పోర్ట్స్ ఫీల్, అదంతా కాదు. పూజా క్యాన్ బి ఏ సూపర్ స్పోర్ట్, క్యాన్ బి ఏ స్పోర్ట్స్ టూరర్. లైక్ ఇట్ కెన్ డూ బోత్. రోడ్స్లో కార్నర్ కొట్టచ్చు, ట్రాక్స్లో కార్నర్ కొట్టచ్చు. అఫ్కోర్స్ కంపేర్ టు 10 or S1000 ఆర్ ఎనీ అదర్ బైక్ ఇట్స్ లిటిల్ హెవీ. నేను అది ఒప్పుకుంటా కాదన్నాను, బట్ ఇట్స్ నాట్ ఏ స్లో బైక్ బై ఎనీ ఛాన్స్. అలా అని ఫ్లిక్ అవ్వకుండా ఉండదు కూడా కాదు. Gen 1 and Gen 2 and Gen 3 పూజాస్కి చాలా నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్ ఉంది. Gen 3 ఈజ్ లైక్ ది 25 years ఆఫ్ ఇంజనీరింగ్ అంతా తీసుకొచ్చి సుజుకి దీనిలో పెట్టింది. మ్యాడ్ చూడండి, ప్రతి షిఫ్ట్కి మీకు పంచ్ కొడుతుంది. ఈ బైక్ వచ్చేసి మీ గాట్ ఇట్ ఫ్రమ్ విజయవాడ. ఇట్స్ హైదరాబాద్ బైక్, బట్ ఓనర్ లివ్స్ ఇన్ విజయవాడ. సో నేను, సౌరభ్ అన్న, విష్ణు, లోకేష్ అందరం కలిసి కార్లో విజయవాడ దాకా వెళ్ళి విజయవాడలో దిగి దెన్ విష్ణు అన్న వెంట్, హీ చెక్డ్ ద బైక్ ఒకసారి అంత బాగానే ఉందా అనేసి. హీ కేమ్ టు మీ, హీ టోల్డ్ మీ ఓకే ఫ్లూయిడ్స్ ఇవన్నీ మార్చుకోవాలి, పక్కన పెడితే బైక్ ఈజ్ వెరీ క్లీన్. బైక్ ఈజ్ లైక్ మింట్ కండిషన్ బైక్. ఎందుకు తెలుసా? దిస్ బైక్ ఈజ్ జస్ట్ 1500 kilometers driven. 1500 kilometers. 1000 is the engine braking period, 500 is like the ride period, ఇంకా అంతే. అండ్ ఈ బైక్ వాజ్ సర్వీస్డ్ ఇన్ జెమ్ సుజుకి హైదరాబాద్. దాని రికార్డ్స్ కూడా ఉన్నాయి, ఇవి ఆల్రెడీ అవన్నీ చూసేసుకున్నాము. సో దాని తర్వాత సౌరభ్ అన్న చూశాడు, నేను చూశాను ద బైక్. అసలు నేను 10 or S1000 అనుకుంటూ హయాబుజా, నాకు విష్ణు అన్న అండ్ సౌరభ్ అన్న, మై ఫ్రెండ్ షరీఫ్ అండ్ వివేక్, వీళ్ళు 4 members నన్ను కన్విన్స్ చేసి తెలుసా లిటరల్ చెప్పాలంటే. బికాజ్ నేను కూడా ఆన్లైన్ వల్ల కొంచెం మిస్లీడ్ అయిపోయినా ఈ బైక్ గురించి. బట్ దే వేర్ లైక్, నువ్వు ఒకసారి నడిపితే చూడు, ఎంత బాగుంటుందో నీకు తెలియదు, నువ్వు నడిపి చూడు, దెన్ యూ జడ్జ్, అది ఇది అనుకుంటూ. విష్ణు అన్న వాజ్ ఆల్సో లైక్, అరే హయాబుజా ఇస్ బ్యూటిఫుల్ బైక్, నీకు తెలీదు, జస్ట్ రైడ్ అండ్ సీ అది ఇది అని. ఐ వాజ్ లైక్ సరే మనకి కొంచెం గుడ్ డీల్లోనే బైక్ దొరుకుతుంది. అండ్ ఇట్స్ లిటరలీ లైక్ న్యూ బైక్, బ్రాండ్ న్యూ బైక్ అని చెప్పచ్చు. ఓ ఈ లారీ వాళ్ళు ఎట్లా పుష్ చేస్తారంటే మనల్ని వెళ్ళమని. సో ఇట్స్ లైక్ బ్రాండ్ న్యూ బైక్ రా, తీసుకో, బాగుంటుంది. ఒకటేంటంటే సూపర్ బైక్ మార్కెట్ ఈస్ వెరీ మెజ్డప్. ఇలా 15,000 16,000 తిరిగిన బైక్స్ అయితే అమ్మో చెప్తున్నా కదా చచ్చిపోతారు మీరు కొన్నారంటే. ఫైండింగ్ ఏ క్లీన్ బైక్ ఈస్ like very hard, and especially finding a Hyderabad bike is even more tough. Yeah, దీని గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంది. సో సరే అని చెప్పేసి వి వెంట్ టు విజయవాడ. ఈ ఓనర్తో మాట్లాడడం, దిస్ ఇస్ డైరెక్ట్ ఓనర్ డీల్ అనమాట, నాట్ లైక్ దాని ఏమంటారు మీడియేటర్గా బ్రోకర్స్ కానీ అలా డీలర్స్ ఎవరు లేరు. సో ఓనర్ దగ్గరికి వెళ్ళాం. వి స్పోక్ టు ద ఓనర్ ఆన్ కాల్ అనమాట. ఈజ్ అ వెరీ నైస్ గై, వెరీ స్వీట్ గై. మెట్ హిస్ ఫ్యామిలీ, దే ఆర్ ఆల్సో లైక్ టూ స్వీట్. సో వెళ్ళాము, చూసాము. హీఈస్ లైక్ చెక్అవుట్ ద బైక్ బ్రో, ఒక గ్యారంటీ నేను ఇస్తాను, ఇట్స్ లైక్ క్లీన్ బైక్, ఎందుకంటే నడపలేదంతా, అండ్ సర్వీస్ ఒక్కడే మీరు చేసుకోవాలి కొన్నాక అని చెప్పేసి. సరే అనేసి వెళ్ళి చూసాము. ఇంకా విజయవాడకి వెళ్ళాము. విజయవాడకి వెళ్ళేసి చూసిన నెక్స్ట్ సెకండ్ ఐ వాజ్ లైక్, నేను నడపలేదు, లిటరల్లీ నేను చూశాను అంతే, నడపలేదు. చూసిన నెక్స్ట్ సెకండ్ ఐ ఫెల్ ఇన్ లవ్. ఐ వాజ్ లైక్ తీసుకుందాం అని చెప్పేసి. దెన్ ఐ టోల్డ్
దెన్ ఐ టోల్డ్ విష్ణు అన్న ఒకసారి వెళ్ళి చూడండి అన్న బండి నడిపి ఎలా ఉంది ఏంటి సంగతి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది ఇది. అండ్ బైక్ వాజ్ క్లీన్, నో ఇష్యూస్, నథింగ్. అండ్ ఐ వాజ్ హ్యాపీ. ఎందుకు తెలుసా, షోరూంలో కొన్నప్పుడు మనకి ఇక్కడ అంతా స్టిక్కర్స్ ఉంటాయి కదా ఇట్లా తీసేది, దీనికి అవన్నీ ఉండే. లైక్ షోరూంలో కొంటే ఎలా ఫీల్ వస్తుందో నాకు లిటరలీ, ఈవెన్ ఇఫ్ ఐ గాట్ ఇట్ ఇన్ సెకండ్ హ్యాండ్, ఐ లిటరలీ ఫెల్ట్ దాట్ వే. అంత బ్యూటిఫుల్. నేను పక్కన చూపిస్తాను మీకు ఈ బైక్. ఒకసారి దీనికి హజార్డ్స్ కూడా వేద్దాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. అసలు ద కలర్, దట్ బ్రాంజ్ అండ్ బ్లాక్, ఎవ్రీథింగ్ అలైన్స్ ప్రాపర్లీ ఆన్ దిస్ బైక్. మీకు ఎక్కడ కూడా దీనికి ఎక్కువ ఇంజన్ కానీ వైరింగ్ కానీ కేబుల్స్ ఇవేం కనపడదు. తీసుకోండి బా, తెలుగే. సి దట్స్ ద రోడ్ ప్రెజెన్స్ పూజా హ్యాస్. కొంచెం తొందర తీసుకురా, వర్షం పడేలో కూడా పోవాలి. దట్స్ హయాబుజా గైస్. బాగుందా బైక్? అవునా? థ్యాంక్ యూ. పర్లేదు బ్రో, థ్యాంక్ యూ. సో లుక్ ఎట్ ద టెయిల్ లైట్ సెక్షన్ వైపు కానీ ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది బైక్ అని. అండ్ దీనికి ఆ మ్యాడ్ రోడ్ ప్రెజెన్స్ ఉంది తెలుసా. మీరు ఒక లిటరల్ చెప్పాలంటే ఒక సూపర్ కార్ ఆ వైబ్స్ ఇస్తుంది దీని టెయిల్ లైట్, ఎవ్రీథింగ్. ఇట్ లుక్స్ లైక్ ఏ ప్రాపర్ కార్ ఫీల్స్. ఎక్కడ మీకు కేబుల్, ఎక్కువ ఇంజన్ పార్ట్స్ ఇవి ఏం కనపడదు. ఎవ్రీథింగ్, ద హోల్ బాడీ ఫేరింగ్ మొత్తం ఫ్రంట్ టు రేర్ వెళ్తుంది. అండ్ ప్రతిదీ కూడా ఏరోడైనమిక్గా, లుక్స్గా మంచిగా అలైన్ అవ్వుకుంటూ వెళ్తుంది. దీని సీట్ నాకు, దీని గ్రాబ్ రైల్, దీని సీట్, దీని స్టాక్ ఎగ్జాస్ట్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. దిస్ ఈజ్ ద సీట్ కౌల్ ఇప్పుడు ఉన్నది. ఓకే, ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి విల్ గో టేక్ ఫ్యూ షార్ట్స్ అండ్ రీల్స్. ఐల్ షో యూ సంథింగ్. లాంచ్ కంట్రోల్ బేబీ, లెవెల్ 1 పెడదాం. గేర్ వేయడం మర్చిపోయినా. వితిన్ నో టైం వెళ్ళిపోతుంది, షూట్ అవుతుంది. బ్రేకింగ్ మిసైల్. బ్యూటిఫుల్ బైక్. ద లెవెల్ ఆఫ్ పవర్ దిస్ బైక్ హ్యాస్ చెప్తున్నా కదా. ఇక్కడ ఒక రీల్ తీసుకుందాం. సో బాయ్స్, సో రీల్ కంటెంట్ ఇదంతా అయితే షూట్ చేసేసాము. సో నౌ విల్ గో బ్యాక్ అండ్ విల్ టాక్. ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది, ఎలా వి కాంటాక్టెడ్, హౌ వి గాట్ దిస్ బైక్, అది ఇది ఎలా తీసుకొచ్చాము అండ్ ఆల్. ఆ లోపల లెట్స్ గివ్ వన్ స్మాల్ పుష్. ట్రాక్షన్ కంట్రోల్ హిట్టిన్ అయిపోతుంది క్విక్ షిఫ్టర్ కొట్టంగానే. దట్స్ ద లెవెల్ ఆఫ్ పవర్ దిస్ బైక్ హ్యాస్. సో యా, నేను సౌరభ్, విష్ణు, లోకేష్ కలిసి వి వెంట్ టు విజయవాడ. అక్కడికి వెళ్ళాం, మాట్లాడాం. ఆఫ్టర్ లుకింగ్ అట్ ద బైక్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ బీస్ట్. సరే ఇంకా విల్ గో గెట్ దిస్. చిన్నగా యాక్చువల్లీ దీంతో లాంగ్ కూడా వేయచ్చు నేను చెప్తా. సో రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడ నుంచి ఐ స్టార్టెడ్ రైడింగ్ ఇట్. గేర్ అంతా వేసేసుకొనేసి అరౌండ్ ఒక 150 to 160 kilometers నేను నడుపుకుంటూ వచ్చాను. క్రూజ్ కంట్రోల్ దీనిలో 200 km/h దాకా ఫిక్స్ చేయొచ్చు. అండ్ నేను రిటర్న్ అయ్యేటప్పుడు 120s, 160s, 100s ఇలా క్రూజ్ కంట్రోల్ ర్యాండమ్గా పెడుతూనే ఉన్నాను అనమాట. తర్వాత 150, 160 kilometers అయింది. దెన్ సౌరభ్ అన్న ఆల్సో వాంటెడ్ టు రైడ్. నేను జనరలీ లాంగ్ ఎప్పుడు చేయలేదు. దిస్ వాజ్ యాక్చువల్లీ మై ఫస్ట్ టైం డూయింగ్ ఏ లాంగ్ ఆన్ ఎ బైక్. అది కూడా బండి కొనంగానే లాంగ్ వేసుకుంటూ వచ్చినాము. నేను సౌరభ్ అన్న, నేను ఒక 150, 160 kilometers నడిపాను. దాని తర్వాత కాఫీ బ్రేక్ ఆగి సౌరభ్ అన్న వాంటెడ్ టు రైడ్. సౌరభ్ అన్న అయితే లిటరలీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు. క్రూజ్ కంట్రోల్ పెట్టి ఇలా నిల్చొని ఇలా ఆన్ చేయబెడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు సౌరభ్ అన్న. మంచిగా చిల్ అవ్వకుండా వచ్చిండు. అండ్ నేను కూడా యాక్చువల్లీ 240, 260 హిట్ చేసేసాను అనమాట. అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది బైక్. అండ్ ఈవెన్ దో ఇఫ్ యూఆర్ డూయింగ్ వెరీ హై స్పీడ్స్ అండ్ ఆల్, దిస్ బైక్ ఈస్ ఫ్రీకింగ్ స్టేబుల్. ఎంత స్ట్రైట్ లైన్లు అంటే ఎంత స్ట్రైట్ లైన్లు వెళ్తుంది. చిన్నగా ఇలా వాబుల్ అవ్వడం ఏం లేదు. జస్ట్ ప్యూర్ థ్రాటిల్ ఇవ్వండి, అది లాక్కి వెళ్తే మీరు జస్ట్ కూర్చొని చిల్ అవ్వండి అండ్ జస్ట్ ఎంజాయ్ దో స్పీడ్స్. అండ్ బ్రేకింగ్ కూడా ఇట్ హ్యాస్ లైక్ రియల్లీ గుడ్ బ్రేకింగ్స్ కంపేర్ టు S1000 అండ్ ఆల్. అంత మ్యాడ్ బ్రేకింగ్ కాదు, బట్ ఫర్ ఎ బైక్ విత్ సో మచ్ ఆఫ్ వెయిట్ క్యాన్ స్టిల్ స్టాప్ అట్ నో టైమ్ అంటే చాలా మనకు అది.
సో తర్వాత రిటర్న్ సౌరభన్న నడిపాడు. సౌరభన్న ఆల్మోస్ట్ ఒక 100 to 120 కిలోమీటర్స్ ఏమో నడిపాడు. దాని తర్వాత ఇంకా సౌరభన్న వాళ్ళ ఇంటి దాకా విష్ణు అన్న నడిపాడు. అండ్ సౌరభన్న వాజ్ లైక్, నేనేంటంటే కార్ ఎక్కాను అనమాట. సో ఐ వాజ్ కార్ ఎక్కి కార్ నడుపుతుంటే ఐ ఫెల్ట్ లిటిల్ అన్కంఫర్టబుల్. నాకెందుకు అని అనిపిస్తుంది, కార్లోనే ఎక్కువ వైబ్రేషన్స్ అండ్ కొంచెం ఎక్కువ కొద్దిగా కారే అన్కంఫర్టబుల్ అనిపించింది. బైక్ నడిపాక ఇదేంది కొత్తగా ఉంది అనుకున్నా. తర్వాత కొత్త బైక్ కదా, కొత్త బైక్ ఫీలింగ్లో కొంచెం ఆ జోష్లో అలా అనిపిస్తుండొచ్చులే అనుకున్నా. తర్వాత సౌరభన్న అడిగా. సౌరభన్న వాజ్ ఆల్సో లైక్ అవునరా కారే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, బైక్ వాజ్ మోర్ స్మూత్, సస్పెన్షన్ వాజ్ లైక్ టాప్ నాచ్, ప్రశాంతంగా ఉండే. వి వేర్ షాక్. దట్స్ వై దే బిల్ట్ బూజా. ఇట్స్ స్పోర్ట్స్ టూరర్. ఈ బైక్తో మీరు కార్నరింగ్ చేయొచ్చు రోడ్ మీద, లైక్ లాంగ్ ట్రిప్స్ చేయొచ్చు, కొన్ని ఆఫ్ రోడ్ కాకుండా లైక్ హైవే రైడ్ చేయొచ్చు, క్రూజ్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. దీని హ్యాండిల్ బార్ అండ్ ఆల్ మన వైపు కొంచెం ఎక్కువ మన వైపుకు ఉంటుంది. సో యూ కెన్ రైడ్ ఇట్ మచ్ మోర్ కంఫర్టబుల్లీ. క్విక్ షిఫ్టర్, ఆటో బ్రీపర్ లేని ఫీచర్ లేదు దీనిలో. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. అండ్ బైక్ హెవీ ఉండడం వల్ల ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. దీని ఏరోడైనామిక్స్ వల్ల ఎంత ఫాస్ట్ ఎంత గాలి వచ్చినా కూడా దిస్ బైక్ విల్ స్టిల్ గో స్ట్రేట్. దీనికి ఎలక్ట్రిక్ డాంపర్ ఉంది కానీ లాంగ్ వీల్ బేస్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ స్టేబుల్ ఉంది ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లికింగ్ ఇట్ ఇన్ సిటీ, యాజ్ యూ గైస్ కెన్ సీ, ఇగోండి ఈజీగానే ఉంది. ఆన్లైన్లో దీన్ని తిప్పడం కష్టము అది ఇది అని అంటారు, బట్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ దాట్ వే. దిస్ బైక్ ఈజ్ ఈజీ టు రైడ్ ఇన్ సిటీ. సో అదే ఆన్లైన్ చూసి అందుకే నమ్మద్దంట. సో అప్లికబిలిటీ మ్యాటర్లో S1000 లేదా 10R వీటిని అంతా ఫ్లిక్ కొట్టదు, బట్ ఇట్ ఈస్ టూ గుడ్. సో అలా అయింది మా జర్నీ. విజయవాడకి వెళ్ళి మాట్లాడి తీసుకొనేసి అక్కడే మొత్తం పేమెంట్ కంప్లీట్ చేసుకొని పేపర్స్ కంప్లీట్ చేసుకొని నడుపుకుంటూ ఇంటి దాకా వచ్చేసామన్నమాట. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఆల్సో ఐ వాజ్ సో హ్యాపీ రైడింగ్ ఇట్. సో హ్యాపీ, పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా సీట్ పైన కూర్చొని ఎన్ని రోజులు అవుతుంది అనిపించింది తెలుసా. బికాస్ GSX వాజ్ అ వెరీ అగ్రెసివ్ బైక్, రా బైక్. దానిలో పవర్ అని కాదు కానీ ABS ఇవన్నీ లేకపోవడము వల్ల ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేస్తే ఎందుకు వచ్చింది అనేసి ఐ యూస్ టు బీ కంట్రోల్డ్. నా దానిలోనే వెళ్తుంది. ఇది అలా కాదు. ఇట్ ఈస్ సో కంట్రోల్డ్ విత్ ది ఎలక్ట్రానిక్స్. మీరు ఎంత ఫాస్ట్ వెళ్ళినా యూ కెన్ స్టాప్ ఇట్. మీరు థ్రాటిల్ అటు ఇటు ఇచ్చినా కూడా ట్రాక్షన్ కంట్రోల్ విల్ హిట్ ఇన్ అండ్ స్టాప్ ఇట్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద రైడర్ స్కిల్స్ అండ్ ఆల్. ట్రాక్ పైన రైడర్ స్కిల్స్ మ్యాటర్ అలాట్. అక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ABS ఏముండదు. అక్కడికి వెళ్ళి కొట్టండి, చిల్ అవ్వండి. రోడ్ పైన వెన్ యూ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ టు హెల్ప్ యూ బీ సేఫ్ ఆన్ రోడ్స్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు. ఎందుకంటే నేను కూడా GSXR ఉన్నప్పుడు ఇదే అనుకున్నా, రా బైక్ మ్యాడ్నెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆల్ మీకు రైడింగ్ ఎయిడ్స్ అది ప్రాపర్గా మీరు లైక్ దాన్ని ఏమంటారు రైడర్ అవనియదు. బట్ ఇట్స్ నాట్ లైక్ 100% ట్రూ. ఆఫ్ కోర్స్ రా బైక్ నడిపినోడి స్కిల్ ఈజ్ మచ్ మోర్ హయ్యర్ కంపేర్ టు ఎనీ ఎలక్ట్రానిక్స్ ఉన్న బైక్ నడిపే వాళ్ళది. కానీ రా బైక్ నడిపేటోడు విల్ నెవర్ బీ లైక్ పీస్ఫుల్లీ రైడింగ్ ఇట్. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది తలలో టెన్షన్ అండ్ ఆల్. ఈ బైక్ అలా కాదు. యూ కెన్ రైడ్ ఇట్ పీస్ఫుల్లీ. బైక్ విల్ హెల్ప్ యూ, యూ విల్ ఆల్సో హెల్ప్ ద బైక్ టు హ్యాండిల్. అండ్ మీరు మీ బైక్ కనెక్ట్ అయ్యాక ప్రశాంతంగా నడుపుకుంటూ చిల్ అవ్వుకుంటూ యూ గైస్ కెన్ లిటరలీ క్రూజ్ లాంగ్స్, గో ఫాస్ట్, మోర్ ఫాస్టర్, స్టాప్ మోర్ ఫాస్టర్. సో నేను అలా ఇంటెన్స్గా నడుపుకోవడం అండ్ ఆల్ అయిపోయింది. నౌ ఐ వాంట్ టు ఎంజాయ్ మై బైక్, ఐ వాంట్ టు ఎంజాయ్ మై కంటెంట్, ఐ వాంట్ టు హ్యావ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ వైల్ రైడింగ్ ఇట్. అలానే ప్రశాంతంగా just listen to the inline 4, use quick shifter and keep going. నేను ఇంకోటి ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, బూజా విల్ హ్యావ్ సో మచ్ రెస్పాన్స్. బైక్ అమ్మినాక పెట్టిన రీల్ వెంట ఆఫ్ 3.1 million ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఫుల్ క్యూరియస్ ఉన్నారు జనాలు. సిద్ధార్థ్ని, మా ఫ్రెండ్స్, మా కజిన్స్ని అందరినీ పీపుల్ వేర్ టెక్స్టింగ్ అండ్ ఆస్కింగ్ విచ్ బైక్ ఇట్ ఈస్. నేను అనుకున్నా అరే నేనేమో హయాబూజా కొన్నా, వీళ్ళేమో నింజా H2R, డుకాటి V4 SP ఈ రేంజ్లో వెళ్ళిపోయేటట్టున్నారు కదా, డిసప్పాయింట్ అవుతారేమో ఒకసారి బండి తీసుకున్న తర్వాత ఆ బైక్స్ లేవంటే అని మస్తు కంగారు పడిపోయాను నేను. లేటర్ మా అన్న కాల్ చేసి అరే అది నా డ్రీమ్ బైక్, నేను ఇండియాకి వచ్చే లోపల దాన్ని నమ్మకుండా వచ్చారా, ఐ వాంట్ టు రైడ్ ఇట్ అది ఇది అని చెప్తుండే మా అన్న కూడా. అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా అన్నకి కాల్ చేసి దేవర్ లైక్ అరే మీ తమ్ముడు బూజా తీసుకున్నాడు, నా డ్రీమ్ బైక్ రా అది ఇది అని. సో ఆల్ ద 90s కిడ్స్ డ్రీమ్ బైక్ అండ్ ఈవెన్ 2000స్లో ఉన్న జనాలందరిది కూడా దిస్ ఇస్ ఎ డ్రీమ్ బైక్. లైక్ ధూమ్ సినిమా, అసలు మన ఇండియాలో బైకింగ్ కల్చర్ ఇట్లా మ్యాడ్ ఇట్లా బూమ్ వచ్చిందే ధూమ్ మూవీ నుంచి. అండ్ ధూమ్ మూవీలో మీకు తెలుసు హయాబూజాని ఎవరు వాడతారు, దేనికి వాడతారు అని చెప్పేసి. సో దాట్స్ హౌ క్రేజీ దిస్ బైక్ ఇస్. అండ్ అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్డ్ మీ, దే వర్ లైక్ నువ్వు మ్యాడ్ బండి చూసుకున్నావురా అది ఇది. ఐ వాజ్ లైక్ బూజాకి ఈ రేంజ్ ఆఫ్
అది ఉందా ప్రెజెన్స్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఆన్లైన్లో నేను బూజాని చూసి అందరిది కొంచెం ఏంటంటే లావు బండి ఈ బండి అబ్బా ఏంది ఇది ఇలాంటి బండికి ఇంత అయిపోయిందిరా అనుకున్నానే, కానీ ఐ వాజ్ టోటలీ రాంగ్. అండ్ అన్వీలింగ్ తర్వాత నా స్టోరీ పెట్టాకైతే జనాలందరూ బ్రో ఇట్స్ హయాబూజా అశోక టైర్స్, వావ్ బ్రో ఇట్స్ అన్ హయాబూజా, వావ్ వి నెవర్ ఎక్స్పెక్టెడ్, బ్యూటిఫుల్ కలర్ అన్న, సెక్సీ బైక్, వాట్ ఎ బీస్ట్ అన్న, యూ ఆల్వేస్ డూ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అని అంటుంటే ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. ఎస్ ఫైనలీ ఆల్ ద బాయ్స్ ఆల్ మై ఫాలోవర్స్ యాక్సెప్టెడ్ దిస్ బైక్, లైక్ యూ గాట్ ది బెస్ట్ బైక్ అని చెప్పేసి. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ లీటర్ క్లాస్, ఇట్స్ అబౌవ్ ది లీటర్ క్లాస్. ఇప్పుడు దిస్ ఈజ్ 1300cc, 1340 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. అండ్ బూజా ఈజ్ వెరీ ట్యూనర్ ఫ్రెండ్లీ, వెరీ అప్గ్రేడ్ ఫ్రెండ్లీ. There are supercharged Boozas, there are turbo Boozas. You guys know Booza is like the best drag bike ever built. మన దగ్గర ఉన్న బైక్ కెన్ డూ సో మచ్ ఆఫ్ స్టఫ్. ఇట్ కెన్ గో టూరింగ్, ఇట్ కెన్ డూ ట్రాక్స్, ఇట్ కెన్ డూ కార్నర్స్, ఇట్ కెన్ డూ డ్రాగ్ రేసింగ్. ఐఎమ్ లైక్ సో హ్యాపీ. మీకు నా వాయిస్లో ఎక్సైట్మెంట్లో తెలుస్తుంది. లైక్ వీ గాట్ ది బెస్ట్ బైక్, వీ గాట్ ది బెస్ట్ బైక్. తక్కువ తిరిగింది, 1500 కిలోమీటర్స్ తిరిగింది, నమ్ముతారా 1500. ఇప్పుడు తీసుకొచ్చి 2100 తిప్పా, 600 కిలోమీటర్స్ నేను తిప్పాను తర్వాత. దట్స్ హౌ న్యూ దిస్ బైక్ ఇస్. దీని ఫ్యూజ్ బాక్స్ దగ్గర నాది వస్తుంది ఒక వీడియో, సర్వీస్ వీడియో దీని సర్వీస్ది, దాన్ని చూడండి. దీన్ని ఫ్యూజ్ బాక్స్ మీద కవర్ కూడా మేమే తీసాం. అండ్ లోపల ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ లిటరలీ లైక్ బ్రాండ్ న్యూ, ద స్పాంజెస్ ఆర్ ఎవ్రీథింగ్. సో యా, ఐఎమ్ హ్యాపీ. ఫైనలీ వీ గాట్ వన్ గుడ్ డీల్ బైక్, వన్ అమేజింగ్ బైక్. ఇప్పటి నుంచి యూ విల్ సీ మచ్ బెటర్ కంటెంట్. ఇంకా కొంచెం దాన్ని ఏమంటారు సండే రైడ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ చేస్తా. యూ విల్ హ్యావ్ మోర్ ఫన్ ఆన్ దిస్ బైక్ అండ్ ఈవెన్ ఐ విల్ హ్యావ్ మోర్ ఫన్ ఆన్ దిస్ బైక్. సో యా, దీని గురించి ఇంకా వీడియోస్ వస్తాయి, చాలా చేసేది ఉంది ఇంకా కంటెంట్. విల్ సీ యూ గైస్. ఇది అమ్మో పక్కనే గుంటుండే, కాలు పెడితే పడిపోతామని చెప్పేసి ఇంకా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. సో యా, so see you guys in the next video. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the